శంకర్రావు గారు అమ్మాయి పిక్ పంపించి ఎన్ని రోజులైందిరా? 1 వీక్ అయ్యింది. అవును కదా, మరి ఆన్సర్ ఏది? నాకు నచ్చిందమ్మా. పర్లేదు, ఆల్మోస్ట్ మ్యాచ్ చేసావు. ఇష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు శశి. ఎక్స్పీరియన్స్ని బట్టి మారుతుంటాయి, కలిసే పర్సన్స్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి. Do you have any past? రేయ్, నువ్వు పిలిచింది పార్టీకి, పేరంటానికి కాదు, ఎగ్గొట్టనికి. అయినా నువ్వు బ్రేకప్కి పార్టీ ఇస్తున్నావు చూడు. లవ్ యూ బాబాయ్. వస్తున్నా, పెట్టేయ్. రే విజయ్, ఇంతకుముందు నీ జిఎఫ్ ఉంది కాబట్టి ప్లాన్స్ మొత్తం మిస్ కొట్టేవాడివి. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు రే. మిస్ కొట్టావో ఇంటికి వచ్చి కొడతా. కానీ మీ జిఎఫ్ని పార్టీ పిలవలే చూడు. ఇది కదరా మేము కోరుకునే ఆనందం. Buji, I think it's an opportunity to rethink what you want. All the best. రే అభి, నువ్వు మాట్లాడరా. రేయ్, పార్టీలో ప్రవచనాలు అవసరమారా? రే మూసుకునిరా. కానీ లైఫ్ విల్ బి మోర్ బ్యూటిఫుల్ విత్ పార్టీస్. అసలు పార్టీ చేసుకోవడానికి అకేషన్తో సంబంధమే లేదు. టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, టేక్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే అని చెప్పారు ఒక గ్రేట్ పర్సన్. ఆర్జీవి. అండ్ ఇంకా ఇంకా రేయ్, ఇందాక అక్కడ వచ్చిన అమ్మాయి ఎవర్రా? వర్ష. పేరు మాత్రమేనా, తను కూడా తెలుసా? లైట్గా తెలుసు. తన నంబర్ కావాలి. అక్కడ ఉందిగా, వెళ్ళాడు. రేయ్, దుబ్బేమన్నదనుకో ముందుకు పోలేంరా. అయితే ఎలా కనబడుతున్నారా నీకు? ఇప్పుడు నేను చెప్పింది చేస్తావా, నీకు మళ్ళీ ప్యాచప్ చేయనా? వద్దురా బాబు, సాడిస్ట్ అదవా. చేస్తాలే. నమ్మొచ్చా? నేను వెళ్తున్నా మరి. వదలరా బాబు, వెళ్ళు. గ్రూప్ క్రియేట్ చేశాడు నా కొడుకు. నంబర్ పట్టేస్తా. వర్ష, హే వర్ష. Hi, Mr. Beautiful. వాట్?
నిన్న స్పీచ్లో ఎక్కువ యూజ్ చేసిన వర్డ్ ఇదే కదా. ఇంకా ఈ చాటింగ్లు అవి నా వల్ల కాదు కానీ ఐఎమ్ కాలింగ్ యూ. ఓయ్ ఏంటి, నాకు ఇష్టమో లేదో అడిగేది లేదా? ఐ లైక్ టు టేక్ ఛాన్సెస్. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ నా వాట్సాప్ మెసేజ్కి కూడా రిప్లై ఇచ్చేదాన్ని కాదు. సమ్వేర్ ఐ నో యూ విల్ టేక్ మై కాల్. షార్ప్. కాంట్ హెల్ప్ ఇట్. అంత కాన్ఫిడెన్సా? నో, ఇన్స్టెంట్. ఓకే, రేపు కలుద్దామా? హే నో, ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ us to meet. టుమారో, లాంకో హిల్స్, 7 AM. వాట్? Sorry for the late. డోంట్ బీ. యాక్చువల్లీ థ్యాంక్ యూ. Why? ఈ వెయిటింగ్ని ఎంజాయ్ చేశాను నేను, సో థ్యాంక్ యూ. అర్థం కాలే. ద మోర్ యూ వెయిట్ టు సీ ద బ్యూటీ ద మోర్ హై యూ విల్ గెట్ అని నమ్ముతా నేను. నేను వెయిట్ చేయడం వల్ల నీ అందం నాకు ఇంకొంచెం ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. Such a flirt you are. ఆఫ్ కోర్స్. ఫ్లర్టింగ్ కాకుండా ఏం చేస్తుంటారు మీరు? అభి. ఓకే అభి. ఓకే అభి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ MBA అండ్ SAP నేర్చుకుంటున్నా. కూల్. మరి వర్ష? బీటెక్ అయిపోయింది అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ జాబ్స్, సో ట్రైంగ్ టు సార్ట్ అవుట్ వాట్ ఎక్సైట్స్ మీ అని. ఇంట్రెస్టింగ్. మనకేం కావాలో తెలుసుకోవడం గుడ్ స్టడీ యార్. ఏదైనా ఇలా పాజిటివ్గానే తీసుకుంటావా? అప్పుడే కదా మనం పీస్గా ఉండేది. మొహమాట మొద్దు అన్నావు కాబట్టి డ్రాప్ మీ ఎట్ మై ప్లేస్. ఆర్ యు షూర్? నీకే కాదు, నాకు కూడా ఛాన్సెస్ తీసుకోవడం ఇష్టం. చూద్దాం నువ్వు తీసుకునే ఈ ఛాన్స్ మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో. ఇప్పటికైతే మా ఇంటి దాకా తీసుకెళ్తుంది. కలుద్దామా? నో ప్లీజ్. ప్లీజ్ నో. ఓకే, నువ్వు ఇంకా అందంగా మారిపోవాలి, ఇదే నా శాపం. బాయ్. ఏంటి ఒక్కసారి ప్లీజ్ అని వదిలేశాడు, ఇంకోసారి అడగొచ్చు కదా. నా వాట్? ఏం చేస్తున్నావు? ఇందాకే కదా మాట్లాడాం, చెప్పా కదా బుక్ చదువుతున్నా అని. సరే సరే, ఆ కోపం తగ్గించుకొని నువ్వు కిందికి వస్తే యువర్ ఊబర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆర్ యూ సీరియస్? సీరియసా కాదో, వై డోంట్ యూ ఫైండ్ ఇట్ అవుట్? యు ఆర్ క్రేజీ. యా ఐ నో. వద్దన్నా కదా, ఎందుకు వచ్చా? యాజ్ యూ నో ఐ వుడ్ లైక్ టు టేక్ ఛాన్సెస్ అండ్ ఈ ఎక్స్ప్రెషన్ చూడ్డానికి. ఇప్పుడు ఎక్కడికి? నిన్ను కిడ్నాప్ చేస్తున్నా, పద.
You know what? Do it. Chocolate. Thank you. I love this nightlife, Abhi. Any reason? ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది ఈ టైంలో అండ్ ఈ కామ్నెస్ నాకు చాలా నచ్చుతుంది. No, I am fine. ఎందుకు? నాకు ఈ ఫుడ్ వాటిపైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. దెన్ నీతో మాట్లాడడం, నీతో టైం స్పెండ్ చేయడం తప్ప ఈ ఫుడ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ రాదు. నమ్మవు కదా? Varsha, let's take our relationship to next level. ఇష్టమేనా? ఇప్పుడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? I think I'm in love with you, Varsha. నీతో స్పెండ్ చేసే ఈ టైం నాకు చాలా హై ఇస్తుంది. ఈ విషయం ఈ టైంలో చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఐ బిలీవ్ ఇన్ లివింగ్ ఇన్ ద మూమెంట్. ఈ నిమిషం నువ్వంటే ఇష్టమని చెప్పాలనిపించింది, చెప్పేశా. ఇన్ఫ్యాక్ట్ సో So much.
కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయవు నువ్వు? అరే చెప్పా కదా ఇంటర్వ్యూలో ఉన్నా అని. అయిపోయాక మెసేజ్ కూడా చేయలేవా? అరే వర్ష ఎలాగో ఇక్కడికి వస్తున్నా కదా అని. ఎవరి కోసం వెయిట్ చేస్తుందిలే అనుకున్నాం, అంతే కదా? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి నాకు కరెక్టే. స్టార్టింగ్లో ఉన్న సీరియస్నెస్ ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఓన్లీ గ్రాంటెడ్నెస్ ఉంటుంది. గ్రాంటెడ్నెస్ కాదు వర్ష, నేను నిజంగానే ఆఫీస్లో ఉండి ఫోన్ సైలెంట్లో పెట్టినా. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ టైం అభి. రిపీట్ అవుతూనే ఉంది. అరే రిలేషన్షిప్లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. నువ్వెందుకు ఇంత ఓవర్ థింక్ చేస్తున్నావు? ఓవర్ థింక్ చేస్తున్నా కాబట్టే అన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి. నీ తలకాయ తెలుస్తుంది. ఖాళీగా ఉన్నావు కాబట్టి ఇవన్నీ ఇలా. జాబ్ వచ్చిన హ్యాపీనెస్లో నేను వస్తే యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్ నువ్వు ఛే. యా, ఖాళీగా ఉన్నా కాబట్టి నేను వెనకాల తిరుగుతున్నా. కరెక్టే, యూస్లెస్ ఆర్గ్యుమెంట్స్. వర్ష 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 ఐమ్ సారీ. ఏదో కోపంలో టంగ్ స్లిప్ అయ్యా, సారీ. మనసులో ఉందో చెప్పావులే. ఐ థింక్ వీ షుడ్ టేక్ ఏ బ్రేక్. పర్మనెంట్ అని కాదు, యునో, సమ్ స్పేస్. ట్రస్ట్ మీ. తర్వాత ఇవే గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాం. డిస్టర్బెన్సెస్ పర్మనెంట్ కాదు, లవ్ కూడా కాదు. బట్ ఇలా డిస్టర్బెన్సెస్లో సైలెన్స్ విల్ ఇంక్రీజ్ లైఫ్ ఆఫ్ లవ్. ఐఎమ్ షూర్ మనం మళ్ళీ నార్మల్ అవుతాం. ఐ డోంట్ థింక్ సో. వర్ష, థ్యాంక్ గాడ్ యూ కాల్డ్ మీ. నేనే చేద్దాం అనుకున్నా. అభి, లెట్స్ మీట్. ఎక్కడ? ఓకే బాయ్. Doing good? Going on. What about you? Yeah, I'm good. నా గోల లేదు కదా, బాగానే ఉంటుంటావు. ఇంకా కోపం పోలేదా? లీవ్ ఇట్. హౌస్ యూ జాబ్? యా బాగుంది. ఈసారి బెటర్ అప్రైజల్ వస్తుంది. ఓకే. వర్ష, సారీ ఫర్ దట్ డే. యు నో ఐ డిడ్ంట్ మీన్ ఇట్, రైట్? I'm glad that you understood. Let's forget everything and we'll start a new life. నేను కూడా దాని గురించి మాట్లాడదామని నేను రమ్మన్నాను. మన రిలేషన్షిప్ ఇక్కడితో ఎండ్ అవుతే బెటర్ అనిపిస్తుంది. వర్ష, లెట్స్ వర్క్ ఇట్ అవుట్. లవ్ అంటే ఇట్ మస్ట్ వర్క్అవుట్, మనం వర్కౌట్ చేయకూడదు. అరే కంటిన్యూస్గా గొడవలు అవుతున్నప్పుడు గ్యాప్ అవసరం. అందుకే నేను నిన్ను డిస్టర్బ్ కూడా చేయలేదు మళ్ళీ. కానీ నేను మాత్రం పిచ్చిదానిలాగా నీ కాల్స్ కోసం వెయిట్ చేశాను. వర్ష, యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్. ఆ ఒక్కరోజు గురించి కాదు, ఐ లాస్ మై ఫీలింగ్స్ ఆన్ యూ. ఇందాక రాగానే నన్ను హక్ చేసుకున్నావు కదా, ఐ కాంట్ ఈవెన్ ఫీల్ ద మ్యాజిక్ ఆఫ్ యువర్ టచ్. ఇప్పుడు కూడా నా చెయ్యి పట్టుకున్నావు కదా, నాకేం అనిపించట్లేదు. దిస్ ఈజ్ ఇట్.
గుడ్ బై